ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరము జూలై నెల 29వ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా కీర్తన గ్రంథము 23వ దావీదు కీర్తన మొదటి చరణంలో ఇలా వ్రాయబడింది: యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అవును, దేవుడు తన ప్రజల పట్ల తనకు ఉన్న మహాప్రేమను స్పష్టంగా తెలియజేయడానికి తనను తాను గొర్రెల కాపరితో పోల్చుకున్నారు. పాత నిబంధనలో తరచుగా ఈ ఉపమానాన్ని ఉపయోగించారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన ప్రజల పట్ల తనకున్న సంబంధాన్ని వ్యక్తం చేయడానికి అదే ఉపమానాన్ని అన్వయించుకున్నారు. ఇక ఆయన రెండు సత్యాలు చెప్పారు. ఒక మంచి కాపరి తన సొంత గొర్రెలను ప్రేమిస్తాడు, సంరక్షిస్తాడు, నడిపిస్తాడు, కాపాడుతాడు, వాటిలోనే ఉండడానికి ఇష్టపడతాడు. విశ్వాసులు ప్రభువుకు చెందిన గొర్రెల వంటి వారు. వారిని ఆయన ప్రత్యేకమైన ప్రేమతో, శ్రద్ధతో ఏర్పరచుకున్నవారు. కనుక మనం త్రోవ తప్పిపోయిన ఆయన ప్రాణం పెట్టి రక్షించుకున్న వారము మనము. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిన దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.